ఈ ఇబ్రహీంపట్నం సంబంధించి ఎన్నిక ఎందుకు వాయిదా పడ్డదంటే ఆయన ఆకుల యాదగిరి ఆయన పేరేదో ఉంది. ఆ ఆకుల యాదగిరి ఆయన వ్యక్తిని కౌన్సిలర్ని గెలిచిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు పిటిషన్ వేసారు. ఆయనే కౌన్సిలర్ కావాల్సి ఉండి ఆయనే కిడ్నాప్ చేసారు, ఎలక్షన్ పెడుతున్నారు అంటే హెబియస్ కార్పస్ చేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే లంచ్ మోషన్ వేసారు. 11:10కే ఈ కేసు విచారణ అయిపోయి ఆర్డర్ కూడా వచ్చింది. కానీ 11:30 తర్వాత ఆడ ఎలక్షన్ జరిగింది. ఎందుకు ఏమంటారు సింపుల్గా మాకు ఆర్డర్ కాపీ రాలేదు అందుకే ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది అంటారు. సో మొత్తానికైతే రిజల్ట్ ఎలక్షన్ జరిగింది. కానీ ఎవరైతే గెలిచారో వాళ్ళ పేర్లు హోల్డ్లో పెట్టారు, ప్రకటించలే. యాదగిరిని నేడు హాజరుపరచండి, ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై స్టే కొనసాగింపు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందిన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం 10:30కి కోర్టులో హాజరుపరచాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. యాదగిరి కనిపించకపోవడంతో ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాక ఆయన కనిపించారని మధ్యాహ్నం ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చినా ఎన్నిక నిర్వహణకు హైకోర్టు అనుమతించలే. ఇబ్రహీంపట్నంలో 19వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన యాదగిరి కనిపించకపోగా ఫిర్యాదు ఇచ్చినా ఫలితం లేదని ఆయన కొడుకు హరికాంత్ హైకోర్టులో మంగళవారం ఉదయం అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పిటిషన్ వేసిండు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ఉందని చెప్పడంతో జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం వెంటనే విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వెంకటేష్ వాదన వినిపిస్తూ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీకి చెందిన 14 మంది గెలుపొందడంతో వారందరినీ శిబిరానికి తరలించారు. అనంతరం అందరినీ బయటకు పంపించారు. పిటిషనర్ తండ్రిని మాత్రం పంపలే. ఆయన చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. అందువల్ల అక్కడ బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి కిడ్నాప్ చేసినట్టుగా అనుమానం ఉన్నది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శ్రీధర్ రెడ్డి వాదన వినిపిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కొంత గడువిస్తే హాజరుపరుస్తాం. వాదన విన్న ధర్మాసనం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను నిలిపేస్తూ ఆదేశాలు తక్షణం అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంటూ విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే యాదగిరి ఎన్నికల సమయానికి బయటకు రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికను నిలిపేసి ఇదే విషయాన్ని ప్రభుత్వ సహాయ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవైపు కిడ్నాప్ చేశారని పిటిషనర్ ఆరోపిస్తుంటే స్వచ్ఛందంగా కనిపించకుండా వెళ్ళి ఎన్నికల సమయానికి వచ్చారని మాజీ ఎమ్మెల్యే తరపు న్యాయవాది చెప్పడంతో వాస్తవాలు ధృవీకరించుకోవడానికి న్యాయవాది రామకృష్ణారెడ్డిని అమికస్ క్యూరీగా నియమిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. యాదగిరిని బుధవారం ఆయన భార్యతో పాటు హాజరుపరచాలని ఆదేశిస్తూ అప్పటి వరకు ఎన్నికలపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. ఇది ఇబ్రహీంపట్నంలో జరిగిన వ్యవహారం. ఇట్లా మొత్తం 11లో 8 అయిపోయినాయి, ఒక 3 పెండింగ్ ఉన్నాయి. ఇక 3 మరి ఎప్పుడైతాయో చూడాలి, మరి అది ఏం చేస్తారన్నది చూడాలి. రిజర్వ్డ్ అయితే లేదు, నిన్నటితో అయిపోయింది.